హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నా స్కూల్ కాలేజ్ అయితే చూపించబోతున్నాను. సోషల్ వెల్ఫేర్ రుక్మాపూర్ స్కూల్ అండ్ కాలేజ్. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇది సోషల్ వెల్ఫేర్ కాస్త సైనిక్ స్కూల్ అయిపోయింది, అది కూడా కొత్త బిల్డింగ్లో. స్కూల్ లొకేషన్ వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ చొప్పదండి మండల్ రుక్మాపూర్ విలేజ్లో చాకుంట ఎక్స్ రోడ్కి 2 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఫ్రెండ్స్ ఓల్డ్ బిల్డింగ్. ఇది నా హై స్కూల్ కాలేజ్ మొత్తం దీంట్లోనే అయింది. ఇప్పుడైతే ఇది వర్కింగ్ కండిషన్లో అయితే లేదు, తెలియదు ఇక ముందు దీన్ని ఇట్లనే ఉంచుతారా కూల్చేస్తారా, కాబట్టి వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఎంతైనా నేను చదువుకున్న నన్ను పెంచిన స్కూల్ ఇది. ఇది వచ్చేసి స్కూల్ మెయిన్ ఎంట్రన్స్, యూనిక్ ఉంటుండే మొత్తం. ఈ రూమ్ ఫ్రెండ్స్ జస్ట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ గేట్. సెకండ్ ఎంపీసీ క్లాస్ రూమ్ ఉంటుండే, కానీ తర్వాత ఆఫీస్ రూమ్ చేసారు. అండ్ ఆఫీస్ రూమ్గానే సర్వీస్ అవుట్ అయిపోయింది. అయినా పర్లేదు, కండిషన్లోనే ఉంది రూమ్ అయితే. ఇక్కడ నుంచి చూడొచ్చు మనం టాప్ వ్యూ. మస్తు ఉంటుండే అప్పట్లో, ఇప్పుడు మొత్తం జంగల్ లెక్క అయిపోయింది ఇది. ఈ బిల్డింగ్లో మాదే లాస్ట్ బ్యాచ్, 2017 ఇంటర్ పాస్అవుట్ బ్యాచ్. దాని తర్వాత ఈ బిల్డింగ్ క్లోజ్ చేసి కొత్త దాంట్లోకి షిఫ్ట్ అయితే అయింది, స్కూల్ అండ్ కాలేజ్ రెండు కూడా. ఇప్పుడు చూద్దాం ఈ ఒక్కొక్క క్లాస్ రూమ్. ఇది 8th క్లాస్ ఏ సెక్షన్ ఉంటుండే. దీని పక్కనే కారిడార్లో మొత్తం గోడ కట్టేసారు. ఎందుకు కట్టిర్రో తెలియదు, కానీ స్కూల్ లుక్ మొత్తం చేంజ్ చేసేసింది ఈ ఒక్క గోడ. ఎందుకంటే సబ్సే లంబా కారిడార్ ఉంటుండే, ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం 5th to ఇంటర్ ఒకటే కారిడార్. కానీ గోడ ఏబట్టి మొత్తం ఖరాబ్ అయిపోయింది. చూడంగానే కూలగొట్టాలనిపించింది, కానీ ఏం చేస్తాం, ఏం చేయలేని పరిస్థితి. ఇంక ఇదైతే కారిడార్ పక్కకే ఇంకో కారిడార్ లుక్ వస్తుండే, ఈ చెట్లు అప్పట్ల గార్డెన్ వల్ల. కానీ ఇప్పుడు చూడొచ్చు మీరు ఎట్లా అయిపోయిందో. ఇది చూడండి, ఇది మా జువాలజీ ల్యాబ్ మొత్తం ఏర్పడకుండా అయిపోయింది. స్కూల్ బిల్డింగ్ మొత్తం స్క్వేర్ షేప్ ఉంటుండే, ఎక్దమ్ ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్. అండ్ మొత్తానికి ఒకటే మెయిన్ గేట్. ఒక పక్కనే గేమ్స్ రూమ్, ఆఫీస్ రూమ్ 5th నుంచి 6th క్లాసులు, ఇంకో పక్క లైబ్రరీ 6th నుంచి 8th క్లాసులు, జువాలజీ ల్యాబ్, స్టాఫ్ రూమ్, సిక్ రూమ్ అండ్ ప్రిన్సిపల్ రూమ్ ఉంటుండే. ఇంకో పక్క 8th B సెక్షన్ నుంచి 10th అండ్ ఇంటర్ క్లాసులు. ఇక లాస్ట్ సైడ్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్లు, మెయిన్ గేట్, ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు, కంప్యూటర్ ల్యాబ్ ఉంటుండే. ఇదే స్కూల్ ప్రిన్సిపల్ రూము. నేను జాయిన్ అయినప్పుడు నరసింహారెడ్డి సార్ ఉండే ప్రిన్సిపల్గా, తర్వాత భీమా సార్ వచ్చిండు, దెన్ లింగయ్య సార్ ఉండే. ఇక లింగయ్య సారే మా టీసీల మీద సైన్ చేసింది. ఇంకా ఇది 8th క్లాస్ B సెక్షన్. మా దోస్తుగాళ్ళు కూర్చుంటుండే. నాది ఏ సెక్షన్, కానీ ఎక్కువ కంబైన్ అవుతుంటుంది. మ్యాథ్స్ పీరియడ్ తప్పించి దాదాపు అన్ని క్లాసులకు కంబైన్ అవుతుంటుంది. ఎట్లుండే క్లాసులు ఎట్లా అయిపోయినాయో నమ్మబుద్ధి అయితే లేదు చూస్తే నాకే. ఇక ముంగట వచ్చేసి 9th and 10th క్లాసులు. చెప్పాల్సింది ఏంటంటే हम दोस्तों 8th क्लास तक नीचे ही बैठे थे क्लास में और निक्कर ही पहने थे स्कूल में. लेकिन जैसे 9th क्लास में आ गया तो क्लास पे बेंच पे बैठने लगा और स्कूल में पैंट भी पहनने लगा. यह हमारा स्कूल की नियम था. मतलब दोस्तों हमें 9th क्लास आने के बाद ये लगा कि हम बड़े हो गए और ये अलग ही खुशी था उस टाइम पे. ఉంటుంది, అట్లనే ఉంటుంది. మా హాస్టల్తో సహా ఏ స్కూల్ని చూసుకున్నా కానీ 5th క్లాస్ నుంచి 8th క్లాస్ దాకా మనం బచ్చగాళ్ళం. కానీ 9th క్లాస్ నుంచి
పెద్దోళ్ళం అయిపోతాం. ఇక ఇంటర్లో కూడా అదే హాస్టల్లో సీట్ వచ్చింది అంటే ఇక వాడు తోపు తురుము అన్నీ. సార్లకు భయపడకపోడు, ఎట్లా పడితే అట్లనే ఉండు అన్నీ వస్తాయి. ఇక ఇంటర్లో కూడా అదే హాస్టల్లో సీట్ వచ్చిందంటే. కానీ తర్వాత వాళ్ళే మళ్ళీ హెల్ప్ఫుల్గా అవుతారు హాస్టల్కి. అందరినీ కంట్రోల్ చేసుడే కానీ, అసెంబ్లీ టైంలో స్పోర్ట్స్లో మెడల్ తీసుకొచ్చుడే కానీ, ఇంకా స్కూల్ క్యాప్టెన్గా కూడా. ఇక స్కూల్ షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటే పొద్దున్నే లేస్తుండే. 5 గంటల కన్నా ముందే లేచి 5:05 కల్లా అసెంబ్లీ అయ్యి రిపోర్ట్ అవుతుండే గ్రౌండ్లో. చలికాలం అయితే సుక్కలు కనిపిస్తుండే పొద్దున్న అసెంబ్లీ కావాలంటే. ఇక రిపోర్ట్ అయినాక గ్రౌండ్ చుట్టూ 3-4 చక్కర్లు వేస్తుండే క్లాస్ వైజ్ ఇంక్రీస్లా. ఈ అథ్లెట్స్ అయితే పాపం మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటుండే. మెల్లగా 6 గంటల దాకా నడుస్తుండే గ్రౌండ్ పీటీ సార్ అండర్లో. ఇక మేమైతే వెయిట్ చేస్తుంటే ఎప్పుడు లాంగ్ విజిల్ అవుతుందా, ఎప్పుడు డిస్పస్ అయిదామా అని. ఇక గ్రౌండ్ అయిపోయాక ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి క్లాసులలోకి పోవాలి. కానీ కొందరు టిఫిన్ చేయకపోతుండే, ఎందుకంటే వాళ్ళు టిఫిన్కి వచ్చేసరికి లేట్ అవుతుంది. అక్కడ పీటీ సారో ఉంటారు. అండ్ ఇంకా కొందరికి ప్లేట్లు ఉండకపోతుండే చక్కగా. కాబట్టి వాళ్ళు తర్వాత చేస్తుండే టిఫిన్ అందరు పోయినాక. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఈ క్లాస్ గురించి కొంచెం చెప్పాలి. ఈ క్లాస్ వచ్చేసి నాకు కొంచెం స్పెషల్, ఎందుకంటే నా 10th క్లాస్ అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రెండు ఇదే క్లాస్లో అయినాయి. ఇదే క్లాస్లో 10th ఫ్రెండ్స్తో కూర్చున్నా అండ్ ఇంటర్ ఫ్రెండ్స్తో కూడా. నా ప్లేస్ ఏం చేంజ్ చేసుకోలేదు, 2 సంవత్సరాలు ఒకటే ప్లేస్లో. కామన్గా ఉన్న టీచర్స్ వచ్చేసి మా రంజిత్ సారు 10th మాకు బయాలజీ డీల్ చేసిర్రు, అండ్ ఇదే క్లాస్లో ఇంటర్లో బాటనీ డీల్ చేసిర్రు. సో ఇది ఈ క్లాస్ స్పెషల్. ఇక టాపిక్లోకి వస్తే 9 గంటలకు స్కూల్ ప్రేయర్ ఉంటుండే. ఎక్దమ్ సూపర్ ఉంటుండే వ్యూ. సెంటర్లో బ్యాండ్ రూప్కి రైట్ సైడ్ 5th నుంచి 8th క్లాస్లో సింగిల్ లైన్లో, లెఫ్ట్ సైడ్ 9th to ఇంటర్ సేమ్ సింగిల్ లైన్లో. క్లాస్ లీడర్ ముందు ఉంటుండే ప్రతి క్లాస్కు ఒక మెట్టు మీద. అండ్ మా అందరికి అపోజిట్లో సార్లు హైట్లో. మళ్ళీ దాంట్లో ప్రిన్సిపల్ సెంటర్లో బ్యాండ్ రూప్కి స్ట్రైట్గా మస్తుంటుండే వ్యూ. మళ్ళీ ప్రేయర్లో కూడా ఫస్ట్ క్లాస్ రిపోర్ట్ అవుతుండే క్లాస్ వైజ్, తర్వాత జనరల్ సెల్యూట్ ప్రిన్సిపల్కు బ్యాండ్ రూప్తోని, ఆ తర్వాత వందే మాతరం, ప్లెడ్జ్, నేషనల్ అంతం, ఫాలోడ్ బై ప్రిన్సిపల్ స్పీచ్ అండ్ స్టాండర్టీస్. ఇక ఏమన్నా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంటే దుమ్ము రేపుతుండే బ్యాండ్ రూపంలో. ఇదంతా అయిపోయాక డిస్పర్స్ క్లాస్ వైజ్ 2 క్లాసెస్ అని కమాండ్ వస్తుండే. వచ్చినాక అందరం క్లాసులలోకి పోయి గ్రౌండ్ కాల్ చేసినాక తేచల్లా దైనే దేక్ చేసి సామ్నే దేక్ చేసి ప్రేయర్ క్లోజ్ చేస్తుండే బ్యాండ్ రూపే. ఆ దైనే దేక్ సామ్నే దేక్ చూడడానికి ప్రతి క్లాస్ ముంగట ఒక గుంపు. ప్రేయర్ అయిపోయాక యాజ్ యూజువల్గా క్లాసులు, ఇంటర్వెల్, లంచ్ బ్రేక్, మళ్ళీ ఆఫ్టర్నూన్ క్లాసులు 4:30 దాకా. యాక్చువల్ టైమింగ్ ఎవరికన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇదే ప్లేస్లో అవుతుండే స్కూల్ ప్రేయర్. ఇక్కడ 5th to 8th క్లాసులు, ఇక్కడ 9th to ఇంటర్. అండ్ ఈ స్టేజ్ లైక్ కారిడార్లో టీచర్స్ ఉంటుండే. చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇదే స్క్వేర్ షేప్ బిల్డింగ్. దీనికి ఇటు సైడు ఇదే కొత్త బిల్డింగ్. స్కూల్ మెయిన్ గేట్ ముందు మాత్రం ఒక యూనిక్ వ్యూ ఉంటుండే.
ఇక ఇది వచ్చేసి మా 400 మీటర్స్ గ్రౌండ్. ఓకే ఫ్రెండ్స్, లీవ్లో క్యాజువల్గా స్కూల్ చూద్దామని వచ్చి ఈ వీడియోస్ అయితే తీసుకున్నా. అండ్ మీకు కూడా చూపించాలని చెప్పేసి అతి కష్టం మీద ఒక్కో క్లిప్ మెర్జ్ చేసి వీడియో అయితే కంప్లీట్ చేసిన. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డూ like my explore and subscribe my channel for next explore. Thank you.